నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత్ నుంచి పారిపోయి మలేషియాలో ఆశ్రయం పొందుతున్న వివాదాస్పద మత బోధకుడు జాకిర్ నాయక్. ఈయన అప్పగింతపై మలేషియా నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. జాకిర్ నాయక్కి సంబంధించిన తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్ చేసిన అప్పగింత అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటామని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం చెప్పారు. భారత్ మలేషియా ద్వైపాక్షిక సంబంధాల ఉన్నతీకరణకు జాకిర్ నాయక్ అంశం అడ్డుపడొద్దని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. మంగళవారం ప్రధాని మోదీతో పాటు భారత బృందంతో జరిగిన చర్చల్లో జాకిర్ నాయక్ అంశం ప్రస్తావనకు రాలేదని ఆయన తెలిపారు. కొన్నేళ్ల క్రితం ప్రధాని మోదీ ఇతర వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. ఆధారాలు సమర్పిస్తే తగిన చర్యలు తీసుకుంటామని, ఆ దిశగా ఎలాంటి సలహాలు సూచనలు చేసినా స్వీకరిస్తామని ఇబ్రహీం చెప్పారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించాం, కఠినంగా వ్యవహరిస్తాం. ఉగ్రవాదాన్ని అణచివేయడంతో పాటు పలు అంశాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం. భారత్ మలేషియాల మధ్య మరింత సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతాన్ని ఈ ఒక్క కేసు అంటే జాకిర్ నాయక్ అంశం ప్రభావితం చేస్తుందని నేను అనుకోను అని స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటన కోసం అన్వర్ ఇబ్రహీం సోమవారం ఢిల్లీ వచ్చారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు పలు రంగాల్లో సహకార విస్తృతికి ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. భారత్ నుంచి మలేషియాకు కార్మికులు, నిపుణులను అక్రమ మార్గాల్లో తీసుకెళ్తున్న ఘటనలు పెరుగుతున్నందున వాటిని నివారించడానికి క్రమబద్ధంగా నియామకాలు జరపాలని రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మొహమ్మద్ హయాంలో కొంత ఒత్తిడికి గురైన భారత్ మలేషియా సంబంధాలను పునరుద్ధరించడంపై మోదీ, ఇబ్రహీం దృష్టి సారించారు. ఇరు పక్షాల మధ్య మొత్తం 8 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో మలేషియాలో భారతీయ కార్మికుల రిక్రూట్మెంట్ ని ప్రోత్సహించడం వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఒక అంశంగా ఉంది. డిజిటలైజేషన్, రక్షణ రంగం, సెక్యూరిటీ, సెమీ కండక్టర్స్, కృత్రిమ మేధస్సు వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చల్లో ఎక్కువగా దృష్టి సారించారు ఇద్దరు ప్రధానులు. ఇక తీవ్రవాదాన్ని ఖండించారు. ఏ దేశము ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని, ఉగ్రవాదానికి పాల్పడిన వారిని త్వరితగతిన న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి కలిసి పనిచేయాలని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మలేషియా నుంచి భారత్కి గత ఏడాది $5 బిలియన్ విలువైన పెట్టుబడులు వచ్చాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు పక్షాలు తమ జాతీయ కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రారంభించాయని చెప్పారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు మరింత విస్తరించాలని పేర్కొన్నారు. ఏదేమైనా జాకిర్ నాయక్ విషయంలో ఒక అడుగు ముందుకు పడింది అంటే మోదీ ఆలోచన దృక్పథమే. ఈరోజు భారతదేశంలో ఉగ్రవాదం లేకుండా, మతోన్మాదం లేకుండా చేస్తే సరిపోదు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదాన్ని లేకుండా చేయగలిగితేనే నిజంగా గెలిచినట్టు. నా దేశం బాగుంటే చాలు, ప్రపంచంతో నాకేంటి పని అనుకునే నాయకులు ఉన్న ఈ రోజుల్లో నా దేశంతో పాటు ప్రపంచం కూడా బాగుండాలి, అప్పుడే నా దేశం సస్యశ్యామలంగా ఉంటుంది అని ఆలోచించే నాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నాయకులలో మోదీ ఒకరు. ఈరోజు జాకిర్ నాయక్ ఒక ఉగ్రవాది కాకపోయినా ఒక మత ఛాందస్సవాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వ్యక్తి. అసలు ఈ ఎవరి జాకిర్ నాయక్? ఈయనకు సంబంధించి దేశ ప్రధానులు మాట్లాడుకునే అవసరం ఏమొచ్చింది? ఈయన నిజంగా కూడా రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి చారిటీ చేశాడా? దీనన్నిటికీ సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియోని ఇట్స్ మీ నవత ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా దాన్ని కూడా చూడండి. జాకిర్ నాయక్ యొక్క అసలు ఉద్దేశం, ఎంత డేంజరస్ పర్సన్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోదీ లాంటి నాయకుడు అవసరం ఈ దేశానికి చాలా వరకు ఉందంటారా? మోదీ చాకచక్యత ప్రపంచంలోనే ఉగ్రవాదాన్ని లేకుండా చేయగలుగుతుంది అనుకుంటున్నారా? వెంటనే ఆలస్యం చేయకుండా కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ ద్వారా సనాతన ధర్మాన్ని, జాతీయవాదాన్ని, దేశహితాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని నమ్మితే ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతను అందించండి. మీ ఆర్థిక చేయూత ₹1 నుంచి మొదలు పెడితే ప్రతి పైసా మాకు చాలా 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 విలువైనది. మీ ఆర్థిక సహాయం కోసం ఆర్ వాయిస్ వెయిట్ చేస్తోంది. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలా కాదు అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇస్తున్నాము. సో అలా అయినా సహాయం చేయొచ్చు. ఎంతోమంది వ్యాపారవేత్తలు కూడా మన ఆర్ వాయిస్ ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. మీ వ్యాపార ప్రకటనల ద్వారా ఛానల్కి ఆర్థిక చేయూతను అందిస్తూ మీ వ్యాపార రంగాన్ని కూడా విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సహాయం ఏదైనా కూడా సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని, జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే మా లాంటి ఛానల్స్కి చాలా 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 అవసరం. ఒక్కరిగా మొదలైన మేము ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే మీ ఆదరాభిమానాలే. కానీ ఆదరాభిమానాలతో పాటు కొంత స్టాఫ్ శాలరీసు, ఎక్విప్మెంటు, ఆఫీసు ఇలా ఉంటాయి. ప్రస్తుతం మన ఛానల్కి నా ఒక్కదాంతో బ్రేక్ ఈవెన్ అనేది సాధ్యం కావట్లేదు. మీ అందరూ సహాయం ఎప్పటి వరకు అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇందాకే డీటెయిల్స్ చెప్పాను. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు, వ్యాపారవేత్తలు కూడా ఆలోచించండి. మీరు చేసే
ప్రకటనల కోసం మీరు ఇచ్చేది చిన్న మొత్తమే కావచ్చు, మా ఛానల్కి పెద్ద ఉపయోగంతో పాటు ఖచ్చితంగా మీ వ్యాపారం వృద్ధి చెందడానికి కూడా మా ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. అండ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది. వీలైనంత షేర్ చేయండి, ఎంత ఎక్కువైతే అంత లైక్ చేయండి. దీంతోపాటు మనం ఇట్స్ మీ నవత అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేసాం, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. జై భారత్.